హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలం స్టడీ సర్కిల్. స్టాండర్డ్ జీకేకి సంబంధించి 1000 బిట్ సిరీస్ను మన ఛానల్ నుంచి మీకు అందించడం జరుగుతుంది. ఈ 1000 బిట్ సిరీస్ వీడియోస్ అనేవి ఎండ్ వరకు కూడా మీకు అందిస్తాము. కాబట్టి మన ఛానల్ని సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన సమాచారం నుంచి బిట్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ బిట్ కనుక చూసినట్లయితే భారతదేశ విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ అనేది ఎన్నవ స్థానంలో ఉంది? భారతదేశ విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నవ స్థానంలో ఉంది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి, 7వ స్థానం. భారతదేశ విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ 7వ స్థానంలో ఉంది. అలాగే విస్తీర్ణం పరంగా అతిపెద్ద రాష్ట్రం వచ్చేసి రాజస్థాన్, అతి చిన్న రాష్ట్రం వచ్చేసి గోవా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది? ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ, 1953 అక్టోబర్ 1. 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పడింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆంధ్ర రాష్ట్రం ఎన్ని జిల్లాలతో ఏర్పడింది? ఆంధ్ర రాష్ట్రం ఎన్ని జిల్లాలతో ఏర్పడింది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి, 11 జిల్లాలు. ఆంధ్ర రాష్ట్రం అనేది 11 జిల్లాలతో ఏర్పడింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణలో తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు కలిపారు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి, 1956 నవంబర్ 1. 1956 నవంబర్ 1న భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణలో తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర రాష్ట్రంలో కలిపారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 13 జిల్లాలతో నవ్యాంధ్రప్రదేశ్ ఎప్పుడు ఏర్పడింది? 13 జిల్లాలతో నవ్యాంధ్రప్రదేశ్ ఎప్పుడు ఏర్పడింది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ, 2014 జూన్ 2న. 2014 జూన్ 2వ తేదీన 13 జిల్లాలతో నవ్యాంధ్రప్రదేశ్ అనేది ఏర్పడింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జిల్లాల సంఖ్య ఎంత? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి, 26 జిల్లాలు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాలు అనేవి ఉన్నాయి. ఈ జిల్లాలని 2022 ఏప్రిల్ 4న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. దీనికి సంబంధించి ఆప్షన్స్ కనుక చూసినట్లయితే ఆప్షన్ ఏ, ఉత్తరాంధ్రలో 6 జిల్లాలు ఉన్నాయి. ఆప్షన్ బి, కోస్తాంధ్రలో 12 జిల్లాలు ఉన్నాయి. ఆప్షన్ సి, రాయలసీమలో 8 జిల్లాలు ఉన్నాయి. ఆప్షన్ డి, పైవన్నీ సరైనవే. దీనికి సంబంధించిన ఆన్సర్ కనుక చూసినట్లయితే ఉత్తరాంధ్రలో 6 జిల్లాలు, కోస్తాంధ్రలో 12 జిల్లాలు, రాయలసీమలో 8 జిల్లాలు ఉన్నాయి. అంటే దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఉత్తరాంధ్రలో విస్తీర్ణం రీత్యా అతిపెద్ద జిల్లా ఏది? ఉత్తరాంధ్రలో విస్తీర్ణం రీత్యా అతిపెద్ద జిల్లా ఏది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి, అల్లూరి సీతారామరాజు. ఉత్తరాంధ్రలో విస్తీర్ణం పరంగా చూసుకున్నట్లయితే అతిపెద్ద జిల్లా వచ్చేసి అల్లూరి సీతారామరాజు జిల్లా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఉత్తరాంధ్రలో విస్తీర్ణం రీత్యా అతి చిన్న జిల్లా ఏది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ, విశాఖపట్నం. ఉత్తరాంధ్రలో విస్తీర్ణం రీత్యా అతి చిన్న జిల్లా విశాఖపట్నం. అలాగే ఉత్తరాంధ్రలో విస్తీర్ణం రీత్యా అతి పెద్ద జిల్లా వచ్చేసి అల్లూరి సీతారామరాజు జిల్లా, అతి చిన్న జిల్లా వచ్చేసి విశాఖపట్నం. అలాగే ఉత్తరాంధ్రలో మొత్తం 6 జిల్లాలు అనేవి ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లా, విశాఖపట్నం, అలాగే అనకాపల్లి జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కోస్తాంధ్రలో విస్తీర్ణం రీత్యా అతిపెద్ద జిల్లా ఏది? కోస్తాంధ్రలో విస్తీర్ణం రీత్యా అతిపెద్ద జిల్లా ఏది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి, ప్రకాశం. ప్రకాశం జిల్లా అనేది కోస్తాంధ్రలో విస్తీర్ణ పరంగా చూసుకున్నట్లయితే అతిపెద్ద జిల్లా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కోస్తాంధ్రలో విస్తీర్ణం రీత్యా అతి చిన్న జిల్లా ఏది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి, అంబేద్కర్ కోనసీమ. కోస్తాంధ్రలో విస్తీర్ణం రీత్యా అతి చిన్న జిల్లా వచ్చేసి అంబేద్కర్ కోనసీమ జిల్లా. అలాగే అతిపెద్ద జిల్లా వచ్చేసి ప్రకాశం జిల్లా. కోస్తాంధ్రలో మొత్తం జిల్లాలు అనేవి 12 ఉన్నాయి.
అవి ఏలూరు, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కోనసీమ జిల్లా, కాకినాడ జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా, బాపట్ల, అలాగే నెల్లూరు జిల్లా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రాయలసీమ ప్రాంతంలో విస్తీర్ణం రీత్యా అతిపెద్ద జిల్లా అనంతపురం అయితే అతి చిన్న జిల్లా ఏది? రాయలసీమ ప్రాంతంలో విస్తీర్ణం రీత్యా చూసుకున్నట్లయితే అతిపెద్ద జిల్లా అనంతపురం అయితే అతి చిన్న జిల్లా ఏది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ చిత్తూరు. రాయలసీమ ప్రాంతంలో విస్తీర్ణం పరంగా చూసుకున్నట్లయితే అతిపెద్ద జిల్లా వచ్చేసి అనంతపురం, అతి చిన్న జిల్లా వచ్చేసి చిత్తూరు. అలాగే రాయలసీమలో మొత్తం 8 జిల్లాలు ఉన్నాయి. వాటిని కనుక చూసినట్లయితే కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా, శ్రీ సత్యసాయి జిల్లా, అనంతపురం జిల్లా, అన్నమయ్య జిల్లా, చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లా, అలాగే వైఎస్ఆర్ కడప జిల్లా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విస్తీర్ణం ప్రకారం మొదటి పెద్ద 3 జిల్లాలు సరైన క్రమంలో అమర్చండి. విస్తీర్ణం పరంగా మొదటి పెద్ద 3 జిల్లాలు సరైన క్రమంలో అమర్చండి. దీనికి సంబంధించిన ఆన్సర్ కనుక చూసినట్లయితే ఆప్షన్ డి ప్రకాశం, అల్లూరి సీతారామరాజు జిల్లా, అలాగే వైఎస్ఆర్ కడప జిల్లా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విస్తీర్ణం ప్రకారం మొదటి 3 చిన్న జిల్లాలను సరైన క్రమంలో అమర్చండి. విస్తీర్ణం ప్రకారం మొదటి 3 చిన్న జిల్లాలను సరైన క్రమంలో అమర్చండి. దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి విశాఖపట్నం జిల్లా, కోనసీమ జిల్లా, అలాగే పశ్చిమ గోదావరి జిల్లా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో జనాభా ప్రకారం అతిపెద్ద జిల్లా నెల్లూరు అయితే అతి చిన్న జిల్లా ఏది? ఆంధ్రప్రదేశ్లో జనాభా ప్రకారం అతిపెద్ద జిల్లా నెల్లూరు అయితే అతి చిన్న జిల్లా ఏది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ పార్వతీపురం మన్యం జిల్లా. ఆంధ్రప్రదేశ్లో జనాభా ప్రకారం చూసినట్లయితే అతిపెద్ద జిల్లా వచ్చేసి నెల్లూరు అయితే అతి చిన్న జిల్లా పార్వతీపురం మన్యం జిల్లా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో మొత్తం మండలాల సంఖ్య ఎంత? ఆంధ్రప్రదేశ్లో మొత్తం మండలాల సంఖ్య ఎంత? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి 679. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 679 మండలాలు అనేవి ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మండలాలు కలిగిన జిల్లా ఏది? ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మండలాలు కలిగిన జిల్లా ఏది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రకాశం. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మండలాలు కలిగిన జిల్లా వచ్చేసి ప్రకాశం. మొత్తం 38 మండలాలు అనేవి ఉన్నాయి ప్రకాశం జిల్లాలో. అదేవిధంగా తక్కువ మండలాలు కలిగిన జిల్లా కనుక చూసినట్లయితే విశాఖపట్నం. ఈ విశాఖపట్నంలో అయితే 11 మండలాలు అనేవి ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని రాష్ట్రాలు సరిహద్దును పంచుకుంటున్నాయి? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి 5 రాష్ట్రాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో 5 రాష్ట్రాలు అనేవి సరిహద్దును పంచుకుంటున్నాయి. అవి ఒడిస్సా, ఛత్తీస్గఢ్, తెలంగాణ, కర్ణాటక మరియు తమిళనాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ జిల్లాలు ఎక్కువగా ఏ రాష్ట్రంలో సరిహద్దును పంచుకుంటున్నాయి? ఆంధ్రప్రదేశ్ జిల్లాలు ఎక్కువగా ఏ రాష్ట్రంలో సరిహద్దును పంచుకుంటున్నాయి? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ జిల్లాలు అనేవి ఎక్కువగా తెలంగాణ రాష్ట్రంలో సరిహద్దును పంచుకుంటున్నాయి. మొత్తం తెలంగాణ రాష్ట్రంతో ఆంధ్రప్రదేశ్ అనేవి 7 జిల్లాల సరిహద్దును పంచుకుంటున్నాయి. అవి అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు జిల్లా, ప్రకాశం, నంద్యాల మరియు కర్నూలు జిల్లాలు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడిన జిల్లాలలో గిరిజన జిల్లాలు ఎన్ని ఉన్నాయి? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ 2 జిల్లాలు. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో గిరిజన జిల్లాలు అనేవి 2 ఉన్నాయి. అవి పార్వతీపురం మన్యం జిల్లా, అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాటిలో సరికాని దానిని గుర్తించండి. దీనికి సంబంధించి ఇచ్చిన ఆప్షన్స్ కనుక చూసినట్లయితే ఆప్షన్ ఏ ప్రకాశం జిల్లా 1973లో ఏర్పడింది. ఆప్షన్ బి వైఎస్ఆర్ కడప జిల్లాగా 2010లో ఏర్పాటైంది. ఆప్షన్ సి అంబేద్కర్ కోనసీమ జిల్లా 2022లో ఏర్పడింది.
ఆప్షన్ డి శ్రీ సత్యసాయి జిల్లా అనేది 2022లో ఏర్పడింది. దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రకాశం జిల్లా అనేది 1973లో ఏర్పడింది అనేది సరికాదు. మిగిలిన 3 కూడా సరైనవే. ఈ సరికాని దానికి సరైన సమాధానం కనుక చూసినట్లయితే ప్రకాశం జిల్లా అనేది 1972లో ఏర్పడింది. ఇక్కడ మనకి 1973లో ఏర్పడింది అని ఇచ్చారు. ఇది సరికాదు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వృక్షం ఏది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వృక్షం ఏది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి వేప చెట్టు. వేప చెట్టు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వృక్షం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడ ఏది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడ కబడ్డీ. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. హాకీ అనేది మన దేశ జాతీయ క్రీడ అవుతుంది. కబడ్డీ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర క్రీడ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. దీనికి సంబంధించి ఇచ్చిన ఆప్షన్స్ కనుక చూసినట్లయితే ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పుష్పం మల్లె పువ్వు. ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గేయం మా తెలుగు తల్లి. ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాస్త్రీయ నృత్యం కూచిపూడి. ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ కూడా సరైనవే. అవి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పుష్పం వచ్చేసి మల్లె పువ్వు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గేయం వచ్చేసి మా తెలుగు తల్లికి, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాస్త్రీయ నృత్యం వచ్చేసి కూచిపూడి. ఇవన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు ఎన్ని కిలోమీటర్లు? ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు ఎన్ని కిలోమీటర్లు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి 973 కిలోమీటర్లు. ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు 973 కిలోమీటర్లు. అలాగే మన ఆంధ్రప్రదేశ్ తీరరేఖలు అనేవి 2వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో వచ్చేసి గుజరాత్ రాష్ట్రం అనేది ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ తీరరేఖ కలిగిన జిల్లా ఏది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి శ్రీకాకుళం. శ్రీకాకుళం జిల్లా అనేది ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ తీరరేఖ కలిగిన జిల్లా. తక్కువ తీరరేఖ కలిగిన జిల్లా కనుక చూసినట్లయితే పశ్చిమ గోదావరి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సముద్ర తీరం కలిగిన రాయలసీమ జిల్లా ఏది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి తిరుపతి. తిరుపతి జిల్లా అనేది సముద్ర తీరం కలిగిన రాయలసీమ జిల్లా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. దీనికి సంబంధించి ఇచ్చిన ఆప్షన్స్ కనుక చూసినట్లయితే ఆప్షన్ ఏ బొర్రా గుహలు అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్నాయి. ఆప్షన్ బి మొఘల్ రాజ్యపురం గుహలు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నాయి. ఆప్షన్ సి వాల్మీకి గుహలు నంద్యాల జిల్లాలో ఉన్నాయి. ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ కూడా సరైనవే. అవి ఏమిటో ఒకసారి చూద్దాం. బొర్రా గుహలు అనేవి అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్నాయి. అలాగే మొఘల్ రాజ్యపురం గుహలు అనేవి ఎన్టీఆర్ జిల్లాలో, వాల్మీకి గుహలు అనేవి నంద్యాల జిల్లాలో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రామకృష్ణ బీచ్ ఏ జిల్లాలో ఉంది? రామకృష్ణ బీచ్ అనేది ఏ జిల్లాలో ఉంది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ విశాఖపట్నం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పులికాట్ ఉప్పునీటి సరస్సు ఏ జిల్లాలో ఉంది? పులికాట్ ఉప్పునీటి సరస్సు ఏ జిల్లాలో ఉంది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ తిరుపతి. పులికాట్ ఉప్పునీటి సరస్సు అనేది తిరుపతి జిల్లాలో ఉంది. ఈ పులికాట్ ఉప్పునీటి సరస్సు అనేది ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద సరస్సు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కొల్లేరు మంచినీటి సరస్సు ఏ జిల్లాలో ఉంది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి ఏలూరు. కొల్లేరు మంచినీటి సరస్సు అనేది ఏలూరు జిల్లాలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పాపికొండలు ఏ జిల్లాలో విస్తరించి ఉన్నాయి? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి అల్లూరి సీతారామరాజు జిల్లా మరియు ఏలూరు జిల్లా. పాపికొండలు అనేవి అల్లూరి సీతారామరాజు జిల్లా మరియు ఏలూరు జిల్లాలలో విస్తరించి ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హార్సిలీ హిల్స్ ఏ జిల్లాలో ఉన్నాయి? హార్సిలీ హిల్స్ ఏ జిల్లాలో ఉన్నాయి? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి అన్నమయ్య జిల్లా. హార్సిలీ హిల్స్ అనేవి అన్నమయ్య జిల్లాలో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాటిలో సరికాని దానిని గుర్తించండి.
దీనికి సంబంధించి ఇచ్చిన ఆప్షన్స్ కనుక చూసినట్లయితే ఆప్షన్ ఏ పాలకొండలు, వెలిగొండలు వైఎస్ఆర్ జిల్లాలో ఉన్నాయి. ఆప్షన్ బి నల్లమల్ల కొండలు నంద్యాల జిల్లాలో ఉన్నాయి. ఆప్షన్ సి అనంతగిరి కొండలు అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్నాయి. ఆప్షన్ డి కొండపల్లి కొండలు గుంటూరు జిల్లాలో ఉన్నాయి. దీనికి సంబంధించి సరికాని సమాధానం అడిగాడు కాబట్టి దీనికి సంబంధించిన ఆన్సర్ కనుక చూసినట్లయితే ఆప్షన్ డి కొండపల్లి కొండలు అనేవి గుంటూరు జిల్లాలో ఉన్నాయి అనేది సరికాదు. దీనికి సంబంధించి సరైన సమాధానం వచ్చేసి కొండపల్లి కొండలు అనేవి ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నాయి. అలాగే ఇక్కడ ఇచ్చిన మిగిలినవి కనుక చూసినట్లయితే పాలకొండలు, వెలికొండలు అనేవి వైఎస్ఆర్ జిల్లాలోను, నల్లమల్ల కొండలు నంద్యాల జిల్లాలోను, అనంతగిరి కొండలు అల్లూరి సీతారామరాజు జిల్లాలోను ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రాజీవ్ గాంధీ జాతీయ పార్క్ ఏ జిల్లాలో ఉంది? రాజీవ్ గాంధీ జాతీయ పార్క్ ఏ జిల్లాలో ఉంది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి వైఎస్ఆర్ జిల్లా. రాజీవ్ గాంధీ జాతీయ పార్క్ అనేది వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కోరింగ అభయారణ్యం ఏ జిల్లాలో ఉన్నాయి? కోరింగ అభయారణ్యం ఏ జిల్లాలో ఉంది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి కాకినాడ జిల్లా. కోరింగ అభయారణ్యం అనేది కాకినాడ జిల్లాలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కౌండిన్య వన్యప్రాణ సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో ఉంది? కౌండిన్య వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో ఉంది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి చిత్తూరు. చిత్తూరు జిల్లాలో కౌండిన్య వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నవ్యాంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి ఎవరు? నవ్యాంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి ఎవరు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి చంద్రబాబు నాయుడు. నవ్యాంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి ఎవరు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ టంగుటూరి ప్రకాశం పంతులు. ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి వచ్చేసి నీలం సంజీవరెడ్డి. ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయితే టంగుటూరి ప్రకాశం పంతులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మొదటి ముఖ్యమంత్రిగా ఉన్నవారైతే నీలం సంజీవరెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ స్థానాలు ఎన్ని? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి 175. ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ స్థానాలు అనేవి ఉన్నాయి. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ లోక్సభ స్థానాల సంఖ్య ఎంత? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి 25. ఆంధ్రప్రదేశ్ లోక్సభ స్థానాల సంఖ్య 25. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ స్థానాలు అయితే 175, లోక్సభ స్థానాల సంఖ్య వచ్చేసి 25. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోస్ అనేవి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నెక్స్ట్ వీడియోలో తెలంగాణకు సంబంధించిన సమాచారం నుంచి బిట్స్ అనేవి చూద్దాం. థ్యాంక్ యూ.